హలో అండి అందరికీ. నిన్న నైట్ మా దగ్గర మార్కెట్ జరిగింది. ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ మార్కెట్ అవుతుంది. రెగ్యులర్గా మేము వెళ్ళే టైము అరౌండ్ 5:30, 6కి అలా వెళ్తాము. నిన్న బాగా వర్షం పడింది, అందుకని ఇంకా నైట్ 8:30కి వెళ్ళాల్సి వచ్చింది. మొత్తం చీకటి, ఆ రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఆ ట్రాఫిక్ అయితే నడవడానికే రాలేదు. ఆ ట్రాఫిక్లో ఇంకా ఫాస్ట్గా కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాము. అన్ని కూరగాయలు హాఫ్ కేజీ తీసుకున్నాము. ఒక టొమాటో ఒకటి, ఇంకా కేజీ తీసుకున్నాము. మేము ఆకుకూరలు ఎక్కువగా తీసుకోము, ఎందుకంటే ఆకుకూరలు తొందరగా పాడైపోతాయి. ఫ్రిడ్జ్ లేదు కదా, ఎక్కువ ఇంకా చాలా రోజులు నిల్వ ఉండే కూరగాయలాగే తీసుకుంటాము. బెండకాయలు, వంకాయలు ఇలా చాలా రోజులు ఉండేలాగా తీసుకుంటాము. ఇంకా అలా తీసుకున్నా కూడా ఎప్పుడు ఏదో ఒకటి పాడవుతూనే ఉంటుంది. టమాటోస్ అయితే ఒక 2-3 ఖరాబ్ అయిపోతాయి మేము వండేసరికి. అవి ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ కదా. ఎంతమంది మీలో శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినడం మానేస్తారు? సో కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో కంపల్సరీ డైలీ గుడికి వెళ్తారు కొంతమంది. అది కంపల్సరీ వెళ్ళాలా లేక ఇంట్లో పూజ చేసుకున్నా సరిపోతుందా? నేనైతే డైలీ అయితే గుడికి ఏం వెళ్ళను. నాన్ వెజ్ తినను. ఇంకా ఎవ్రీ మండే ఆనియన్ తినను. నార్మల్గా అయితే ఆనియన్ తింటా. ఒక మండే రోజు ఒకటి ఆనియన్ తినను. మొత్తానికి మార్కెట్ అయితే అయిపోగొట్టుకొని ఇంటికి వచ్చినాం. ఇంకా ఇదండి మన వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.